కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా. నిజంగా అదైతే నేను అబద్ధం అని అనుకుంటున్నాను. ఎక్కడ నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం? ఇప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ సెక్టర్స్ కానీ అన్ని సెక్టర్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుగానే ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఇలా నాశనం చేశారన్నారు కాబట్టి మొన్న రీసెంట్లీ రాజ్యసభలో ఐ థింక్ నేను మీకు చూపిస్తాను. రాజ్యసభలో 10th డిసెంబర్నే ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇలాగ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నేను మీకు పంపిస్తాను, అది ఒకసారి మీరు చూడండి. క్వశ్చన్ ఏం అడిగారంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క జిఎస్డిపి అడిగారు. ఇక్కడ మీకు చదువుతాను చూడండి. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎస్ సార్ యాజ్ పర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ టైటిల్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకనామీ 2023-24 ద నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ Andhra Pradesh at current prices base year 2011-2012 has gone up from 7.9 lakh crore in 2018-19 to 12.91 lakh crore in 2023-24. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు గౌరవ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని బట్టి చూస్తే, ఎకానమీ రిపోర్ట్ బట్టి చూస్తే 2018-19కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఏముంది 7.9 lakh crore ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం అంటే 2023-2024కి సంబంధించి 12 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉందని చెప్పి ఇక్కడ డైరెక్ట్ అదే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చారు రాజ్యసభలో 10వ తారీఖున. రెండవది ఏంటంటే ఒకసారి మనం చూస్తే ప్రతి సెక్టర్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అని చెప్పి నిజంగా ఆ మాటలు అవాస్తవమని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మిస్లీడ్ అయ్యారు ఈ మాటల వల్ల నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి అంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఇచ్చిన రిపోర్ట్ మన స్టాటిస్టిక్స్ చూస్తే అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్లోకి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,61,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 లక్షల కోట్లకి ఎగబాకింది. రెండోది ఇంకోటి ఏంటంటే మైనింగ్ అండ్ క్వారింగ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 20,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 32,000 కోట్ల రూపాయలు. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 67,000 కోట్ల రూపాయలు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగంలో దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు ఎగబాకిందని చెప్పి ఇక్కడ రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు, గ్యాస్, వాటర్ సప్లై మొత్తం నిత్యావసర సరుకులు యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 13,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,000 కోట్ల రూపాయలు. అలాగే నిర్మాణ రంగం చూస్తే 56,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 95,000 కోట్లు. అలాగే ట్రేడ్, రిపోర్, హోటల్స్, రెస్టారెంట్స్ ఈ పరంగా చూస్తే 58,000 కోట్ల ఆదాయం చంద్రబాబు నాయుడు గారి హయాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 89,000 కోట్ల ఆదాయం అని చెప్పి క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటున్నానంటే నేను మీరు వేరే రీజన్ చెప్పుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ని నాశనం చేసేశారు, రాష్ట్ర సంపదను కొల్లగొట్టాడు అనే మాట అయితే నిజంగా 100% అది అబద్ధం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇచ్చిన రిపోర్ట్ని మనం చూస్తే అది పవిత్ర దేవాలయం లాంటి ప్రజాస్వామ్య దేవాలయం లాంటి రాజ్యసభలో అది క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. రాజ్యసభలో క్లియర్గా బీజేపీ మంత్రి గారు క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే మన ఆదాయం అంటే నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విత్ కోవిడ్ 2 ఇయర్స్ ఆగిపోయినా సరే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మనకి ఇక్కడ జరిగిందని చెప్పి మనకి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే. సో ఎలా చెప్తారు నాశనం అయిపోయిందని చెప్పి? ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ప్రతి విలేజ్లో గ్రామ సచివాలయం అదొక ఆదాయం కదా, అదొక కన్స్ట్రక్షన్ కదా, విలేజ్ క్లినిక్, అదేవిధంగా స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, పోర్ట్స్, మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగమే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోటలు ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. రెండోది ఏంటంటే మనకి రీసెంట్లీ 2022-23కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఎప్పుడు కూడా యాక్చువల్లీ కేరళ ఉంటుంది. అలాంటిది యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. అంటే ఇది నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరులందరూ నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన స్టేట్ ఎడ్యుకేషన్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, చంద్రబాబు గారు చేశారా అనేది కాదు,
బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది ఇట్లా జరిగింది అనేది నేను క్లియర్గా చెప్తున్నాను.